ఇది కథ కాదు. కటిక నిజం. నిజ సంఘటనకు దిద్దిన మెరుగులు. కథ కన్నా కడుపు తీపి కంటే ఆకలి ఎక్కువదని, తల్లి పిల్లల మధ్య ఉండాల్సిన అనుబంధాలని కూడా దుర్భర దారిద్ర్యం జయిస్తుందనని, ఇలాంటి తల్లి కూతుళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్న మన దేశంలో ఇలాంటి కథలు నిరూపిస్తాయి. 25 ఏళ్లలో మనం సాధించిన ప్రగతి ఇది. ఎండాకాలం. ఎండ నిప్పులు చెరుగుతోంది. 12 గంటల సమయం. బయటికి రావడానికే భయం వేసే వేడి. కర్టెన్లు అన్నీ గదిలోకి లాగి ఎండ పొడ రాకుండా చేసుకొని ఫ్యాన్ వేసుకొని నోరెండుకు పోతున్నప్పుడల్లా ఫ్రిడ్జ్లో నీళ్లు తాగుతూ వేడికి ఆపసోపాలు పడుతూ పుస్తకం చదవాలని తాపత్రయపడుతున్నాను. ఆ వేడికి ఉక్కకి కనీసం పుస్తకం కూడా చదవలేకపోతున్నాను. ఉన్నట్లుండి బయట పెద్ద గోల, ఏడుపు. అమ్మోయ్ బాబోయ్ అంటూ గోల. పెద్ద కేకలు, ఏడుపు. చప్పున తలుపు తీసి బయటకు వెళ్ళాను. మా ఇంటి ముందు అప్పటికే ఓ గుంపు తయారైంది. 10 ఏళ్ల పిల్ల పెద్దగా గోడుగోడున ఏడుస్తోంది. ఓ ఆడమనిషి ఆ పిల్లని చింతబరికతో బాదుతూ ఉంది. జుట్టు పట్టుకు గుంజి ఎత్తేస్తూ కుదేస్తుంది. కాలితో తన్నేస్తుంది. ఆ పిల్ల చేతిలో ఉన్న కట్టెల మోపును లాక్కోవాలని ప్రయత్నిస్తూ ఉంది. నోటికి రాని బండబూతులు తిడుతుంది. ఆ దెబ్బలు తింటున్న ఆ పిల్ల ఆ కట్టె మోపును వదలడం లేదు. నే తెస్తానే అమ్మోయ్, కొట్టకి అమ్మో, నేనియ్యనే బాబో అంటూ దెబ్బలకి చేతులు అడ్డం పెట్టుకుంటూ ఆ సందులో ఆడది కట్టెల మోపు లాక్కోవాలని ప్రయత్నించేంతలో ఆ పిల్ల మళ్ళీ మీద పడి ఆ మోపు లాక్కుంటుంది. వదలవే, వదులుతావా లేదా? నీ చేతులిరగ నిన్నియాల సంపేస్తా. నా కూతురమ్మ, వదులు ముందు. ఒంట్లో ఓపిక లేదు. నీ అంత ఎత్తు మోపేలా ఎత్తుకొస్తావే, వదులుతావా లేదా అంటూ మళ్ళీ బాధింది. మళ్ళీ ఆ పిల్ల ఏడుపు. ఆ పిల్ల కట్టెల మోపు వదలదు. చూస్తుంటే నాకేం అర్థం కాలేదు. ఆ పిల్ల ఎవరు? ఆడమనిషి ఎవరు? ఇద్దరికీ ఏమిటి సంబంధం? ఆ పిల్ల తనకంత బరువు ఉన్న కట్టెల మోపు మోయలేని బరువు ఉన్నా అది మోసుకొస్తానని ఎందుకు ఏడుస్తోంది? ఆ కట్టెల మోపు ఇయ్యమని ఆడది ఎందుకు కోరుతోంది? ఆ కట్టెల మోపు ఎవరిది? వాళ్ళిద్దరూ ఏమవుతారు? ఏమీ అర్థంగాక గుమ్మం దిగి గేటు దగ్గరికి నడిచాను. అప్పటికే మా కాలనీలో ఆడవాళ్ళందరూ ఆ గోలకి తలుపులు తెరుచుకొని బయటికి వచ్చి చోద్యం చూస్తూ నిలబడ్డారు. కాసేపు నాలాగే ఆ పిల్లని అలా బాదుతుంటే చూడలేక అందరూ ముందుకు వచ్చారు సంగతి ఏమిటో తెలుసుకుందామని. ఆ గోలకి అసలందరూ ఆ వీధిలో దొంగతనం జరిగిందేమో అని అనుకున్నారు. అంతా తలుపులు తీసుకువచ్చారు. కానీ జరుగుతున్నది వేరు. ఏమో, ఏ అమ్మి, ఆ పిల్లని ఎందుకు అలా చావకొడుతున్నావు? చేస్తుందనుకుంటున్నావా? బతుకుతుంటున్నావుగా అంటూ కేకలేశాను. అసలు నీవెవరు? అది నీకేమవుతుంది? దాన్నెందుకు అలా కొడుతున్నావు? అంటూ మా పక్కింటి ఆవిడ ముందుకు వెళ్ళి అడిగింది. అందరూ గుమ్మం దిగి రోడ్డు మీదకు వచ్చారు. నిప్పులు చెరిగి ఆ ఎండలో కాళ్ళకి చెప్పులైనా లేకుండా కాళ్ళు బొబ్బలు ఎక్కేంత ఆ వేడిలో ఆ పిల్ల నర్ర శరీరం కూడా ఎండకో ఏడుపుకో దెబ్బలకో ఎర్రబడిపోయింది. ఏడ్చి వగరుస్తూ ఆయాస పడిపోతుంది. వాళ్ళంతా చెమటలు కారిపోతున్నాయి. అట్టలు కట్టిన జుట్టంతా పీకడంతో చీకేసిన తాటిపండులా ఉంది. కొట్టి అలసిపోయి కాబోలు వగరుస్తుంది. మేమందరం గుమిగూడడం చూసి ఆపింది. ఆ పిల్ల మండుటెండలో నడిరోడ్డు మీద ఆ కర్రల మోపుని కౌగిలించుకొని దానిమీద వాలిపోయి బెక్కుతుంది. ఏడవడానికి ఇంకా ఓపిక లేనట్టు. అమ్మో బాబోయ్ అంటుంది సన్నగా. ఏయ్, నువ్వు మనిషివేనా? అంత చిన్నపిల్లని పట్టుకుని అలా కొడతావా? దానికి నీవేమవుతావు? అంటూ గుడ్లెర్ర చేసి అడిగాను. ఆ పిల్ల పరిస్థితికి జాలిపడి, నా కూతురే అమ్మగారు, మొండిది చూడండి, ఇన్ని దెబ్బలు తిన్నా మాట వినదు, మోపు వగ్గదు. ఎంటరాయే ఎత్తుకొని అంటే ఎత్తుకోనేదు. ఏటి చేయమంటారు చెప్పండి కొట్టక? అంది అందరి వంక చూస్తూ. నా తప్పేం లేదన్నట్టు చూసింది. దాని మాటలకు అర్థం బోధపడలేదు నాకు. సొంత కూతురే అంటుంది. తల్లి కూతురే కనుక ఆ పిల్ల తను మోయలేని బరువు తల్లి ఎత్తుకొస్తానంటే హాయిగా బరువు వదులుకోవచ్చు కదా. మరి ఆ పిల్ల ఆ మోపు ఎందుకు వదలదు? మోయలేకపోయినా తనే మోసుకొస్తానని ఏడవడం ఏమిటో వింతగా అనిపించింది.
రోజు మా వీధెంబట ఇలాంటి కర్రల మోపులు ఎత్తుకొని చాలామంది వెళ్ళడం చూస్తూనే ఉంటాను. పెద్ద పెద్ద ఎండు కొమ్మలు నరికి అవన్నీ మోపు కట్టి ₹2కి అమ్ముతారు. పెద్దవాళ్ళ వెనుక 7, 8 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎత్తుకోగలిగిన బరువు మోపు ఎత్తుకొని వెళుతూ ఉంటారు అమ్మడానికి. ఆ చుట్టుపక్కల 2, 3 మైళ్ళ దూరాన ఉన్న కొండలలో, చిన్న చిన్న అడవులలో ఈ కంపలు కొట్టి ఊళ్ళోకి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఉదయాన్నే అడవికి పోయి కర్రలు కొట్టుకొచ్చి ఊళ్ళోకి తెచ్చి అమ్మి ఆ తెచ్చుకున్న డబ్బుతో బియ్యం, ఉప్పు, పప్పు కొనుక్కొని సాయంత్రం అయ్యేసరికి ఇల్లు చేరతారు అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళల్లో ఈ తల్లి పిల్ల ఒకరు. అదేమిటి? ఎందుకు ఇయ్యనంటుంది? అది మోయలేకపోతే దాని మోపు నీయడానికేమి? నేను అడగాల్సిన ప్రశ్న ఎదురింటావిడ అడిగింది. అదేనమ్మా దాని మొండితనం చూడండి. నేను ఎత్తుకెళ్ళి అమ్ముకొస్తానే ఇయ్యే అంటే ఇనదు. అదే తేవాలంటది. బుర్ర మీద ఎత్తుకునేసరికి నడవలేక కూలబడ్డది. నన్నెళ్ళనీయదు. అది నడవలేదు. ఎండకు మాడిపోతోంది. బేగి కర్రలమ్ముకొని ఎల్లాలంటే ఈ గుంట మాట ఇనదు. తల్లి ఫిర్యాదు చేసింది. ఓలమ్మో నేనియ్యనే అమ్మో! పొద్దుటేల నుంచి కర్రలు కొట్టినాను. నేనమ్ముకుంటానే. ఇంత దూరం మోసుకొచ్చి నీకిస్తానంటే మోపు నా నెత్తి నెట్టే. ఈసారి నడుస్తానే అమ్మో! అంటూ ఆ పిల్ల ఏడుస్తూ లేచి నించుంది. నీ జిన్మడ ముదనష్టపు ముండ ఈ తూరి నడిచి రాకపోతే ఈ కట్టెత్తి నీ పీక తిరగ్గొడతా అంటూ తల్లి కర్రలు కొట్టే కత్తి తీసి కూతురి మీదకు వెళ్ళింది. ఓలమ్మో కొట్టకే మోపెత్తే అంటూ ఏడుపు లంకించుకుంది ఆ పిల్ల. ఎత్తుకోవే ఎత్తుకో. ఈసారి వగ్గేశావంటే సంపేస్తా అంటూ ఆ తల్లి కూతురు కర్రల మోపు ఎత్తి దాని బుర్ర మీద పెట్టి నడు నడు అంటూ తన మోపు ఎత్తుకుంది. ఆ పిల్ల కర్ర మోపు బుర్ర మీద పెట్టగానే ఆ బరువుకి తూలిపోయినది. బుర్ర మీద మోపు నిలుపుకోలేక కింద పడబోయి నిలదొక్కుంది. బుర్ర మీద నుంచి జారిపోతున్న మోపు జారకుండా నిలుపుకోలేక అలాగే 4 అడుగులు వేసి మరీ నడవలేక మోపుతో పాటు కింద పడిపోయింది. ఓలమ్మో నేనెత్తుకోలేనే అంటూ భయంగా తల్లి వంక చూస్తూ ఏడుపు లంకించుకుంది. తల్లి తన మోపు దబాలున కింద పారేసి ఓ కర్రపుల్ల విరిచి వీరావేశంతో ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి బాదడం మొదలుపెట్టింది. ఏంటే ఎదవ! ఇదేంటి తమాషా అనుకున్నావటే? గుడిసేటి సావు ఇక్కడే. నా ఎనకాల మళ్ళా బయలుదేరావంటే చూడు ఆ కర్ర లట్టుకొని సావు. పీడబోతుంది. ఆ కర్రలతోటే నీకు నిప్పెడతా అంటూ బాదుతూ జుట్టు పట్టుకు ఎత్తి కుదేసింది. అందరం వెళ్ళి అడ్డుపడేసరికి ఆపింది. చేతిలో పుల్ల విసిరేసి తన మోపు ఎత్తుకొని నడవడం మొదలుపెట్టింది. ఓలమ్మో వెళ్ళిపోవద్దే, నన్నొగ్గిపోవద్దే. ఆ పిల్ల ఏడుస్తూ తల్లి కాళ్ళకు అడ్డం పడింది. తల్లి కాళ్ళతో కూతుర్ని తన్నది. ఇంతసేపు చూస్తున్నా వాళ్ళిద్దరి భాగవతం అంతు పట్టడం లేదు నాకు. ఏయ్ పిల్ల, నీకు బుద్ధుందా లేదా? ఆ మోపు నువ్వు మోయలేని దానివి. ఆ అమ్మ ఎత్తుకొస్తానంటే ఇయ్యవేం? నీవు మొయ్యలేవు, మీ అమ్మకియ్యవు. దానికోసం చచ్చేట్లు దెబ్బలు తింటూ కూడా వదలవేం? హాయిగా మీ అమ్మ ఎత్తుకొస్తానంటే నీకేం బాధ అంటూ కసిరాను. ఇందాకటి నుంచి ఆ పిల్ల మీద జాలి, దాని మొండితనం చూడగానే కోపంగా మారింది. చూసేవాళ్ళకి ముందు అలా తల్లి కొట్టడం తప్పులా అనిపించినా ఇప్పుడు కూతురి మొండితనం విసుగులా కలిగిస్తుంది. అసలు కర్రలు వదలకపోవడంలో ఆ పిల్ల ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదు. ఆ కర్రల మోపు తన ప్రాణంలా విడవకుండా పట్టుకోవడం, ఎంత బరువున్నా తనే మోసుకొస్తాననడం ఏదో విచిత్రంగా అనిపించింది. నా నియమం కాదు. ఆ మోపు నాది. పొద్దుటేలంతా కర్రలు కొట్టాను. ఈ కడకి లాక్కొచ్చాను. నమ్ముకుంటే నాకు ₹2 నాను మోపు ఒగ్గను ఏడుస్తూనే అంది ఆ పిల్ల. మీ అమ్మ ఎత్తుకెళ్ళి అమ్ముతుందిగా, మీ అమ్మే కదా, దానికియ్యడానికేం? మా పక్కింటావిడ ఆశ్చర్యంగా అడిగింది. నాను డబ్బులు ఇయ్యకపోతే మా అమ్మ కూడెత్తదు. కర్రలమ్మితే రూపాయొస్తే ఆ డబ్బు లట్టితేనే కూడెత్తది. ఆ పిల్ల ఏడుస్తూనే అంది.
ఏంటే నీకు కూడెట్టకుండానే గాలికి పెరిగావటే ఇన్నాళ్ళు నీకు కూడు పెట్టకుండా మార్చి చంపుతున్నానని చెబుతున్నావా అంటూ మీద మీదకి వచ్చి కూతురి జుట్టు పట్టుకుంది. పూటకి మూకుడు చెల్లిస్తావు. నీ అబ్బాయి ఎవడే నీకు పెడుతున్నాడు? ఊరికే ఎడుతున్నావేటి? నాను డబ్బులు ఎట్టుకొస్తే ఎడుతున్నావు, లేకపోతే ఇన్ని గంజినీళ్ళు పోస్తావు నా మొహాన. ఇప్పుడీ కథలెట్టుకెళ్ళి నీవు అమ్ముకుంటావు. నాను డబ్బులు ఇయ్యలేదని నాకన్ని గంజినీళ్ళు పోసి నీవు కూడు మెక్కుతావు. తల్లిని కొరకరా చూస్తూ ఆవేశంగా అంది ఆ పిల్ల. నీ జిమ్మడా అని కూతుర్ని మెటికలు విరిచి తిట్టి చూసారా అమ్మగారు గుంట మాటలు? కూతురికి తిండెట్టకుండా తల్లి మార్చి చంపేస్తుందా? నలుగురిని చూస్తూ అంది తల్లి. ఎప్పుడెట్టావు నాకు? డబ్బు నీయకపోతే చావు ముండా అంటూ మూకుట్లో ఇన్ని గంజినీళ్ళు పోస్తావు. డబ్బులిచ్చిన నాడు కూడు పెడతావు. నిన్న డబ్బులు ఇయ్యలేదని కూడెట్టలే నిలేసింది కూతురు. అందరం విచిత్రంగా ఆ తల్లి కూతుర్లని చూస్తూ వాళ్ళ వాదనని వింటూ ఉన్నాం. అప్పటికి వాళ్ళిద్దరి గొడవ అర్థమయ్యింది నాకు. కూతురు రోజు సంపాదిస్తే తప్ప తల్లి తిండి పెట్టదన్నమాట. తను కర్రలమ్మి డబ్బిస్తే గాని తల్లి తిండి పెట్టదన్న భయంతో కర్రలు ఎత్తుకొని ఓపిక లేకపోయినా ఆ కర్రలు తనే పట్టుకెళ్ళి అమ్ముకోవాలని ఆరాటపడుతుంది ఆ పిల్ల. అందులో నిన్నను కూడా తిండి తినలేదు కనుక ఈ పూటన్నా డబ్బులిచ్చి తిండి తినాలని ఆ పిల్ల ఆశ. ఆ ఆశతో చచ్చేట్లు దెబ్బలు తింటున్నది. ఆ ఆశ ఆకలి మహిమ అనుకున్నాను. ఆ తల్లిని చూస్తుంటే ఏవగింపు కలిగింది. పట్టుమని 10 ఏళ్ళు కూడా లేని పిల్ల తన తిండికి తను డబ్బులు సంపాదిస్తేనే తిండి పెడతాననేంత కఠినంగా ఏ తల్లైనా ఉంటుందా? ఇంత కర్కటపుదా అనిపించింది. అందరి మొహాల్లోనూ అదే భావం తొంగి చూసి ఆ తల్లిని ఏవగింపుగా చూశారు అందరూ. మా మొహాలు చూస్తూ మా భావం గ్రహించిన దానిలా ఆ తల్లి, ఏంటి సేయనమ్మగారు, నలుగురు పిల్లలు అంతా సంటివాళ్ళే, ఇదే కాస్త చేతికొచ్చింది. నలుగురు పిల్లల్ని కన్నాం. మొగుడు సచ్చినోడు నన్నొగ్గి మరొకతిని తెచ్చుకున్నాడు. ఈ పిల్లలు నా పాల పడ్డారు. నలుగురు గుంటెవదవల్ని ఏటిపెట్టి పోషించను. కాయకట్టం చేసుకొని ఏ రోజు డబ్బు ఆ రోజు తెచ్చుకుంటే తప్ప నోటికాడకి కూదురాదు. నానొక్కదాన్ని నలుగురు పిల్లల్ని ఎలా సాకను? ఇది చేతికొచ్చింది. కాస్త దీన్ని ఇంకా కూకోపెట్టి తినేట్టడానికి నేను మీలా ఉన్నదాన్నా తల్లి? దీని తర్వాతది కుండ మండ కడిగి ఇంత ఉడకేసి సంటి పిల్లల్ని చూసుకుంటుంది ఇంటికాడ. దీన్ని నాతో పాటు పుల్లలు ఏరుకు రావడానికి తీసుకెళ్తాను. ఇదో రూపాయి డబ్బులు తెస్తే నానో 2 రూపాయలు తెచ్చి అవి ఇవి కలిపి అందరం ఇన్ని గంజినీళ్ళు తాగుతున్నాం. ఈ గుంట సచ్చింది తిని కూకుంటానంటే నేనేడ నుంచి తెచ్చి దీనికి ఎడతాను? ముండ పుల్లలేదే అంటే ఏ చెట్టు చాటునో కూకొని ఆటలాడుకొని పూలు ఏరుకుంటూ 4 పుల్లలు కొట్టేది. ఓ మోపట్టుకెళ్ళి అమ్ముకుంటే రూపాయి డబ్బులు వస్తాయి. అట్టే అంటే 4 పుల్లలు కొడితే నాను ఏటి చెప్తాను చెప్పండి అమ్మగారు? నేను ఏడ నుంచి తెచ్చి ఈ గుంట విధవల్ని మేపను? దొంగ ఇదేమందని రూపాయి అట్టుకు రాని నాడు కూడెట్టను పో అని గంజినీళ్ళు పోసేసరికి నొంగి వచ్చింది. ఇప్పుడు రోజు మోపెట్టుకొని వెళ్ళి అమ్ముకొస్తుంది. రూపాయి డబ్బులు తెస్తుంది. మరి రోజు మోపు తీసుకెళ్ళేది కదా, ఇవాళ ఎందుకు ఎత్తుకోలేకపోతుంది? ఒక ఆవిడ అడిగింది. గుంటకి ఆశ లావు అయ్యింది. రూపాయి నాకిచ్చి మరో రూపాయి ఎట్టి సిరుతిళ్ళు కొనుక్కోవడానికి ఇంత లావు మోపు కట్టింది. ఎత్తుకోవే అంటే ఎత్తుకున్నది కాదు. ఎండ మాడిపోతుంది. కాళ్ళు బొబ్బలెక్కాయి. ఈడదాకా పడుతూ లేస్తూ మోసుకొచ్చింది. కళ్ళు తిరుగుతుండాయి. కాళ్ళు తేలిక పడిపోతున్నాయి అని ఈడ కూలబడింది. మోపు ఎత్తుకోలేకపోతుంది. నాకు ఇయ్యే అమ్ముకొస్తా అంటే ఒగ్గదు. దాని రూపాయి డబ్బులు నే తినేస్తానని భయం దానికి. అంతా పూర్తిగా అర్థమయ్యింది. ఆ తల్లిని తప్పు పట్టేందుకు కనపడలేదు. రూపాయి పెట్టి చిరుతిండి తినాలనే ఆ పిల్ల ఆశ అత్యాశ కాదు. డబ్బు లేకుండా కూర్చోబెట్టి పోషించలేని తల్లి అశక్తత అన్యాయం అనలేం. అంతా కలిసి ఆ కూతురికి రాజీ కుదిర్చి మోపులో సగం తల్లి మోసేట్టు రోజు ఇచ్చే రూపాయి కాక మిగతాది కూతురికి తల్లి వదిలేసేట్టు బోధపరిచాం అందరం కలిసి.
కూతురి మోపులో సగం కర్రలు తన మోపులో పెట్టుకుంది తల్లి. మిగతా సగం మోపు ఎత్తుకొని పిల్ల బయలుదేరింది. వెధవలు, అలగా వెధవలు. తల్లి కూతురు చూడు, రూపాయి డబ్బుల కోసం ఎలా కట్టుక చేస్తున్నారో అంది ఎదురింటావిడ. నిజమే, రెక్కలొచ్చిన పక్షులని పొడిచి పొడిచి గూట్లోంచి తరిమే పక్షులకి పిల్ల పెద్దయ్యాక దగ్గరకొస్తే కొమ్ములతో పొడిచే పశువులకి వీళ్ళకి తేడా ఏముంది అనిపించింది. అందరం లోపలికి వెళ్ళిపోయాం. అంతలోనే కాన్వెంట్ బస్సు వచ్చి ఆగింది. పిల్లలంతా బిలబిలలాడుతూ దిగారు. మా రవి వచ్చాడు. అయ్యయ్యో, ఏమిటిరా ఆ మొహం అలా మాడిపోయిందేమిట్రా? ఈ చెమటలేమిట్రా? ఏం స్కూల్లో సగం ఎండాకాలం అయ్యేదాకా సెలవులియ్యదు. ఈ కాలం ఈ పిల్లలు ఈ మండుటెండలో మసిబొగ్గుల్లా తయారవుతున్నారు అని విసుక్కుంటూ గబగబా వాణ్ణి ఇంట్లోకి తీసుకెళ్ళాను. ఫ్యాను వేసి కూర్చోపెట్టాను. ఫ్రిడ్జ్లో నుంచి చల్లని నీళ్లు తీసిచ్చాను. వాడి యూనిఫామ్, బూట్లు విప్పి చన్నీళ్లతో మొహం వళ్ళు కడిగి బట్టలు మార్చి కడుపు నిండా పెరుగు, అరటిపళ్ళు అన్నీ వేసి అన్నం పెట్టాను. వాడన్నం తింటున్నంతసేపు వాడి వయసే ఉన్న ఆ పిల్ల తన తిండి కోసం ఎంత కష్టపడుతుందో, ఎన్ని దెబ్బలు తిందో కళ్ళ ముందు కదిలి ఆ పిల్ల మీద జాలి ఎంత సమర్పించినా ఆ తల్లి పట్ల విముఖత కలిగాయి. మాతృత్వంలో మమతని కూడా మరిచిపోయిన ఆ తల్లిని క్షమించలేకపోయాను. తల్లి బిడ్డ కోసం తన ప్రాణాలన్నా అర్పించుతుంది అంటారే, ఆ మాట అబద్ధమా అని అనుకున్నాను. మరో 15 రోజులకి మధ్యాహ్నం 12:30 అయ్యింది. రవి ఇంకా ఇంటికి రాలేదని బస్సు వస్తుందేమో అని చూస్తూ గుమ్మం ముందు నించున్నాను. మార్నింగ్ స్కూల్ 7 గంటల నుంచి 12:30 వరకు రోజు ఈ పాటికి వచ్చే రవి ఇంకా రాలేదని ఆరాటంగా బస్సు కోసం ఎదురు చూస్తూ వీధి వరండాలో తచ్చాడుతున్నాను. రోడ్డు మీద కర్రల మోపులు ఎత్తుకొని కొందరు వెళుతున్నారు. మా ఇంటి ముందుకు వచ్చేసరికి వాళ్ళు ఎండకి కాస్త అలుపు తీర్చుకోవడానికి ఇంటి ముందున్న పెద్ద చెట్ల కింద మోపులు దింపుకొని ఆయాసం తీర్చుకుంటున్నారు. 2-3 ఆడవాళ్ళు సందేహిస్తూనే గేటు తీసుకుని లోపలికి వచ్చి నన్ను చూసి, కాసిన్ని నీళ్లు పోయి తల్లి, నోరెండిపోతుంది, ఎక్కడా సుక్క నీళ్లు రావడం లేదు పైపుల్లో నుంచి అన్నారు. నీళ్ళేగా, ఏం భాగ్యం అంటూ లోపలికి వెళ్ళి చెంబుతో తెచ్చిచ్చాను. ఆ నీళ్లు తాగిన వాళ్ళల్లో ఆనాటి తల్లి ఉంది. దాన్ని గుర్తుపట్టి, నీ కూతురేది ఇవాళ రాలేదే అని అడిగాను. అది ఒక్కసారిగా గొల్లుమని ఏడుపు లంకించుకుంది. ఇంకెక్కడి కూతురో నా కూతురో, నానే చంపేసుకున్నానో తల్లి, నా నోట్లో దుమ్ము కొట్టి వెళ్ళిపోయిందో నా కూతురు. ఆ తల్లి గోడుగోడున చేత్తో బుర్ర కొట్టుకుంటూ ఏడవడం ఆరంభించింది. తెల్లబోయాను. చచ్చిపోయిందా? ఎలా చచ్చిపోయింది? ఏం జరిగింది? నా సందేహాలు ప్రశ్నలయ్యాయి. ఆ తల్లి ఏడుస్తుంటే ఆ మిగతా వాళ్ళు అసలు సంగతి చెప్పారు. ఆనాడు ఇంటికి వెళ్ళేసరికి కూతురు ఒళ్ళెరగకుండా పడిపోయింది. ఎండ దెబ్బకో, తల్లి కొట్టిన దెబ్బలకో, తిండి లేక ఏమైతేనేం వళ్ళు తెలియని జ్వరంతో మూసిన కన్ను మరీ తెలవలేదట. ఆ మన్నాడంతా ఒళ్ళు తెలియని స్థితిలోనే ఉందట. ఆసుపత్రికి మోసుకొచ్చారట. బలహీనం మీద వడదెబ్బ కొట్టిందన్నారట డాక్టర్లు. తెలివిలోకి రాకుండానే చచ్చిపోయింది 3వ రోజున. రూపాయి డబ్బులు తెచ్చేది తల్లి. రోజు నాకు నా నోటికాడ కూడు నానే పడదోసుకున్నాను. రూపాయెట్టి సిరితిండి తిని కొనుక్కొనే లేదు. వెళ్ళిపోయిందిరోయ్ నా కూతురు, నా కూతురో అని ఏడుస్తూ ఉన్న ఆ తల్లిని మిగతా వాళ్ళు మందలిస్తూ ఓదారుస్తూ తీసుకొని వెళ్ళిపోయారు బయటికి. కూతురు చనిపోయిందనుకుంటే ఆ కూతురు తెచ్చే రూపాయి పోయినందుకు ఎక్కువ ఏడుస్తున్నట్టుగా ఉంది దాని ఏడుపు. ఇదేం తల్లి, చచ్చిపోయిన ఆ పిల్ల మీద జాలి కలిగింది కానీ రోజు చస్తూ బతికే ఈ తల్లి మీద నాకప్పుడు జాలి అనిపించలేదు. 1 గంట అవుతున్నా బస్సు జాడలేదు. బస్సు ఎందుకు రాలేదో అన్న ఆదుర్ద ఒక పక్క, పిల్లాడు ఎండలో ఆకలికి ఏమయ్యాడో అన్న ఆందోళనతో, ఆరాటంతో ఇంట్లోకి బయటికి 10 సార్లు తిరుగుతూ ఆరాటపడ్డాను. ఏం చేయను? టైం గడిచిపోయింది. బస్సు పాడయిందా? కొంపతీసి ఎక్కడన్నా యాక్సిడెంట్ అవ్వలేదు కదా? ఎవరినన్నా పంపుదామన్నా ఇంట్లో ఎవరూ లేరు. ఆయన కూడా టూర్లో ఉన్నారు. లేకపోతే కారు తీసుకెళ్ళేవారు.
ఏం చేయడమో తెలియక కంగారు పడ్డాను. ఆందోళనకి తోడు ఆకలి కదకదలాడుతుంది. ఉదయం 8 గంటలకి తిన్న టిఫిను. రోజు ఇంటికి వచ్చాక 12:30కి వాడు నేను కలిసి తినడం అలవాటు. 1 గంటన్నర అవుతున్నా బస్సు జాడలేదు. ఇంట్లోకి బయటికి తిరిగి కాళ్ళలో నీరసం వచ్చి కుర్చీలో కూలపడ్డాను. ఆకలి ఒక పక్క. పోనీ భోంచేద్దామంటే అయ్యో పిల్లాడు ఇంకా తినలేదే అనిపించింది. వాడు ఆకలితో ఎండతో మాడుతుంటే అన్నం తినేయనా నేను అనిపించింది. ఏం చెయ్యాలో తోచక నిస్సహాయంగా మరోసారి వీధిలోకి వెళ్ళాను. బస్సు జాడలేదు. ఎన్ని గ్లాసుల నీళ్ళతో ఆకలిని చంపగలను? 2 గంటలవుతుంది. వాడంటే ఉదయం పాలు తాగాడు, ఎగ్ తిన్నాడు, టిఫిన్ తిన్నాడు. మధ్యలో ఇంటర్వెల్లో తినడానికి శాండ్విచ్ ఇచ్చాను. నేను ఉదయం 8 గంటలకు తిన్న ఇడ్లీ తప్ప ఏం తిన్నాను? స్కూల్లో ఏదన్నా ప్రోగ్రాం ఉందేమో. ఏవేవో ఆలోచనలతో 2 గంటలు కొట్టడం విని ఇంకా ఆకలికి ఆగలేక నన్ను నేను సమర్థించుకుంటూ కంచం ముందు కూర్చున్నాను. వాడు రాలేదనే ఆరాటంలోనే ఏదో ఇంత తిన్నాననిపించుకొని లేచానో లేదో బస్సు వచ్చి ఆగింది. బస్సు తోవలో పాదయిందమ్మా అంటూ వచ్చాడు వాడు. వాడి మొహం చూస్తుంటేనే అప్పటికి ఆకలి చల్లారిన నాకు పసిపిల్లాడు తినకుండా నేను తినడం ఏదో తప్పు పని చేసినట్లు అనిపించింది. అమ్మా నీవన్నం తినేశావా అప్పుడే అని రవి అడిగేసరికి గిల్టీగా ఫీల్ అయ్యాను. ఆ క్షణంలో అప్రయత్నంగా ఆ కర్రలమ్మి మొహం కనిపించింది. ఎండలో మైళ్ళకి మైళ్ళు నడిచి కర్రలు అమ్ముకొని పిల్లలకి గంజినీళ్లు పోసే ఆ అమ్మ కంటే నేనెందులో ఎక్కువ అనిపించింది. ఇంటి పట్టున నీడలో సుఖంగా కూర్చున్న నేను ఆకలికి 1 గంట కంటే ఎక్కువ ఆగలేకపోయాను. పిల్లాడికి పెట్టకుండానే నా కడుపు నింపుకున్న నేను మాతృత్వం గురించి, మమతలు, అనుబంధాల గురించి మాట్లాడడం కన్నా హాస్యాస్పదం ఏముంటుంది? అన్నీ సవ్యంగానే ఉన్నంతసేపే ఆప్యాయతలు, అనుబంధాలు అన్న నిజం గుర్తించలేని నాకు ఆ తల్లి ముందు నిలబడే అర్హత ఉందా అనిపించింది. ఈ కథను మనకు అందించిన వారు డి. కామేశ్వరి గారు. ఈ కథ దీపావళి ప్రత్యేక సంచికలో వచ్చింది. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.